కనకం ఏంటమ్మ గారు? ఒక కాఫీ తీసురా. అలాగే. చూడు గోపి, యు ఆర్ వండర్ఫుల్. గోపి, నువ్వెంత మారిపోయావు తెలుసా? నీ పరాగ్గా చూసి ఎవరో కొత్త మనిషి అనుకున్నాను. అదే ఊరుకోండి, నేనే పల్లెటూరు గోపయ్యని. నో నో, నువ్వు గోపయ్య కాదు. ఈ రోజు నుంచి నీ పేరు గోపీనాథ్. గోపి గోపి, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అదే అందం అంతా నాది కదండి, తొడుక్కుని బస్తుంది. ఇంకా నయం, అందమైన బట్టలు వేసుకున్న వాళ్ళంతా అందగాళ్ళైతే ఈ దేశంలో అందరు హీరోలు అయిపోయింది వాళ్ళు. గోపి, అదేంటి బూడ్సు? అదే చేతిలో పట్టుకున్నావే. ఏం చేయను, కాలు తొడితే కలుపుతోంది. అలాగా? మా హీరోను కరవడానికి నీకెన్ని గుండెలు? ఇలారా, దీని పని నేను చెప్తాను, నువ్వు కూర్చో. ఏమైంది? ఇరుగ్గా ఉందండి. ఇరుగ్గా ఉండడమే ఈ రోజుల ఫ్యాషన్ గోపి. ఏం ఫ్యాషన్? ప్రాణం మీదకి వస్తాం. ఏది? అది చీరమ్మ గారు, చెట్టు కడిగినట్టు అలా చుట్టేస్తే కుదరదు. ఇదే చీర ఒళ్ళంతా కనిపిస్తుంది. ఒళ్ళన్నది కనిపించడానికే, కొందరు ఇందులో సగమే కట్టుకుంటారు. పోను పోను మీకే తెలుస్తుంది. అటు తిరగండి, అటు తిరగండి. అబ్బా, అటు కాదండి, ఇట్టండి. అలా అలా. కితకితలు. దేవుడిది మళ్ళీ చుట్టుపెట్టేస్తున్నారా? లేదండి, ఉండమంటుంటే. ఇది చూడండి, మీరని నిలబడండి లేదా నేనని నిలబడతాను, అంతేగాని ఇద్దరు తిరుగుతుంటే గుడుగుడు కొంచెం అవుతుంది. గుడుగుడు కొంచెం తిరగండి. అది ఇప్పుడు అందంగా ఉన్నారు. ఈ లిప్స్టిక్ లో రాసుకోండి. ఇక్కడ నాది పట్ల